హాయ్ అండి. కోడిగుడ్డు కారపు పులుసు చాలా టేస్ట్‌గా, సూపర్‌గా, సింపుల్‌గా అయిపోతుంది. ట్రై చేద్దామా? స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను కొద్దిగా ఉప్పు, సాల్టు, కారము వేసి ఫ్రై చేసుకోండి. కారము, సాల్ట్ వేస్తే బాగా గుడ్డుకి పడుతుందండి. అందుకని చల్లాను. లైట్గా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఫ్రై అయ్యి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి మంచిగా ఎర్రగా. జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు ఎప్పుడు మసాలాలు కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, నోటికి టేస్టీగా, స్పైసీగా ఉంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అంతా మిక్స్ చేసి గరిటతో బాగా కలబెట్టండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 స్పూన్లు కారప్పొడి వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇది కారపు పులుసు కాబట్టి. బాగా అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా గరిటతో కలబెట్టండి. కొంచెం ఫ్రై అయ్యాక 2 స్పూన్లు ధనియాల పొడి కూడా వేసుకోండి. అంతా కలపెట్టండి మిక్స్ అయ్యేలాగా. బాగా ఫ్రై అయ్యేదాకా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా ఉండేది వేస్తున్నాను స్పైసీ కోసము. బాగా ఆయిల్ తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పక్కన పెట్టుకున్నాను గుజ్జు పిసికి, దాన్ని పోస్తున్నాను. దాంతోపాటు 1 గ్లాస్ వాటర్ కూడా పోయండి. ఎక్కువ పులుపు లేకుండా ఉంటుంది. కొంచెం ఇంగు వేసుకోండి, టేస్టీ కోసం బాగుంటుంది. అంతా మిక్స్ అయ్యేలా అంతా ఒకసారి కలబెట్టి, ఇంగు వేస్తే మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ అండి ఇంగువ అనేది. అందుకని ఇంగు వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఈ పులుసు చిక్కుపడేలాగా బాగా మరగనిద్దాము. పులుసు చిక్కగా మరిగేదాకా మరిగిపోయిందండి. ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను. ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఆయిల్లో పక్కన పెట్టుకున్నాను కదా, అవి వేస్తున్నాను. పులుసు ఉడికేటప్పుడు వేసుకోండి. బాగా చిక్కపడేదాకా ఉడకనివ్వండి పులుసుని, పలచగా లేకుండా. చిక్కగా ఉంటే కొంచెం బాగుంటుంది తినడానికి. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి పులుసు చిక్కపడేదాకా ఉడికిద్దాము. బాగా చిక్కబడి మరిగిపోయిందండి పులుసు. ఫైనల్లీ కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చివరిలో కొత్తిమీర చల్లుకోండి. అంతే అండి, కోడిగుడ్డు కారపు పులుసు. ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. పుల్లగా, కారంగా బాగుంటుంది. ఎప్పుడు మసాలాలు పెట్టి అలా చేసుకుంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంతే అండి, అయిపోయింది కోడిగుడ్డు కారపు పులుసు. సింపుల్గా చేసుకోవచ్చు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెలో సర్వ్ చేసుకుందాము. అయిపోయిందండి. అంతే అండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.